What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel Praveen's Pathshala. సో పోయిన వీడియోలో మనం బేసిక్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో, అదే విధంగా మనం కంపైలర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం సి లాంగ్వేజ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అండ్ సి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో పోయిన వీడియోలో మనం బేసికల్గా విజువల్ స్టూడియో కోడ్లో ఈ కోడ్ని మనం టైప్ చేసాం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం బేసికల్గా ఈ కోడ్ని మనం ఈ విధంగా ఎందుకు రాస్తున్నాం అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ స్క్రీన్ షాట్ని పేస్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ స్ట్రక్చర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సి లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్ మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే, సో సి లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దానికి మనం ఒకసారి రీవిజిట్ చేసినట్లయితే, సో సి లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఒక ప్రొసీజరల్ అండ్ ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బేసికల్గా మనం ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నామంటే, సో సి లాంగ్వేజ్లో మనం ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలనుకున్నా ఫంక్షన్తోనే పర్ఫామ్ చేస్తాం. సో అందుకే మనం సిని ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో సపోజ్ మనం ఫస్ట్ లైన్ కోడ్ రాసాం, సెకండ్ లైన్ కోడ్ రాసాం, థర్డ్ లైన్ కోడ్ని కూడా ఇక్కడ మనం రాసాం. అంటే మనం ఇక్కడ మల్టిపుల్ లైన్ ఆఫ్ కోడ్ని మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం. సో యాజ్ ఎ డెవలపర్గా మనకి తెలుసు ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని. బట్ కంపైలర్కి తెలియదు కదా. సో ఏది ఫస్ట్ లైన్ అండ్ కోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కోడ్ ఎక్కడ ఎండ్ అవుతుందో మన కంపైలర్కి తెలియదు. సో కంపైలర్కి బేసికల్గా మనకు స్టార్టింగ్ పాయింట్ ఏంటో తెలియాలి. సో ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫంక్షన్ అనేది మనకు ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. బేసికల్గా మనకు టీవీ రిమోట్. సో మోస్ట్లీ అందరూ టీవీ రిమోట్ ఎగ్జాంపుల్తోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను కూడా మీకు టీవీ రిమోట్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీవీ రిమోట్లో మనకు ఒక్కొక్క బటన్ ఉంటుంది. సో ఒక్కొక్క బటన్ ఒక్కొక్క టాస్క్ని మనకి పర్ఫామ్ చేస్తుంది. సో ఒకటి మ్యూట్ చేయడానికి, ఒకటి ఛానల్ చేంజ్ చేయడానికి, ఇంకోటి వాల్యూమ్ పెంచడానికి, వాల్యూమ్ తగ్గించడానికి, అంటే ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క టాస్క్ ఉంటుంది. ఇన్ ద సిమిలర్ మేనర్ సి లాంగ్వేజ్లో కూడా మనకి ఒక్కొక్క సి లాంగ్వేజ్ అనే కాదు, సో ఏ లాంగ్వేజ్ అయినా మీరు తీసుకోండి, ఫంక్షన్ అనేది ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. అది వచ్చేసి మనకి ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్. ఫంక్షన్ పర్ఫార్మ్స్ ఏ బేసిక్ టాస్క్. సో ఇక్కడ కూడా మనకి మెయిన్ అనేది ఒక ఫంక్షన్. అండ్ సి లాంగ్వేజ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్. సో సి లాంగ్వేజ్లో నువ్వు ఏదైతే లాజిక్ ఇస్తున్నావో ఆ లాజిక్ అంతా మనకి ఎవరు ప్రింట్ చేస్తారంటే, ప్రింట్ కాదు బేసికల్గా ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే మెయిన్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో మన ప్రోగ్రామ్ అనేది సి లాంగ్వేజ్లో మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అందుకే మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, సో ఇవన్నీ కూడా నువ్వు మెయిన్ ఫంక్షన్లో రాయాలి. సో మెయిన్ ఫంక్షన్లో నువ్వు ఎప్పుడైతే టైప్ చేస్తావో అండ్ ఆ టాస్క్ అది పర్ఫామ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్ యొక్క టాస్క్ అనమాట. సో సి లాంగ్వేజ్లో మనం ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలనుకున్నా అది మెయిన్ ఫంక్షన్తోనే మనం పర్ఫామ్ చేస్తాం. అది ఏదైనా కావచ్చు, అది అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ఏదైనా ప్రింట్ చేయడం కావచ్చు, కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సి లాంగ్వేజ్లో మాత్రం అవంతా మెయిన్ ఫంక్షన్తోనే మనం పర్ఫామ్ చేస్తాం. అందుకే దాని పేరు మెయిన్. దాని పేరు మెయిన్ ఎందుకు పెట్టారంటే బికాజ్ అదే మనకి స్టార్టింగ్ పాయింట్, అదే మనకి అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో అది వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్ ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్ కూడా వచ్చేసి మనకి ఫంక్షనే. సో బేసికల్గా పిఎఫ్ అనేది కూడా మనకు ఒక ఫంక్షనే. సో పిఎఫ్ అంటే ప్రింట్ ఎఫ్ షార్ట్ కట్. సో ప్రింట్ ఎఫ్ మనకి ఏం టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అంటే, సో దాని లోపల నువ్వు ఏదైతే డేటాని ఫీడ్ చేస్తావో ఆ డేటా అంతా అది మనకి ప్రింట్ చేసి ఇస్తుంది అనమాట. సో ప్రింట్ ఎఫ్లో మనం ఏదైతే డేటాని ఫీడ్ చేస్తామో ఆ డేటా అంతా మనకి అవుట్పుట్లో వస్తుంది. అందుకే దాన్ని ప్రింట్ ఎఫ్ అని అన్నాం. సో అది మనకి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ప్రింట్ ఎఫ్ అనేది ఎప్పుడు కూడా మనకి స్ట్రింగ్ డేటాని అది యాక్సెప్ట్ చేస్తుంది.
స్ట్రింగ్ డేటా అంటే బేసికల్గా ఈ కొటేషన్ మార్క్స్, సో ఈ డబుల్ కొటేషన్ మార్క్స్ లో మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అదంతా కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్. సో ప్రింట్ఎఫ్ ఎప్పుడు కూడా స్ట్రింగ్ డేటా టైప్ ని అది యాక్సెప్ట్ చేస్తుంది. సో అందుకే మనం ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో నువ్వు ప్రింట్ఎఫ్ లో ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ ని మాత్రమే ఇవ్వాలి, అప్పుడే మనకి అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్ గా వస్తుంది అనమాట. లేకపోతే మనకి ఎర్రర్ జనరేట్ అయిపోయింది. సో అది వచ్చేసి ప్రింట్ఎఫ్ యొక్క మెయిన్ టాస్క్. సో ఫ్యూచర్ లో మీరు వేరియస్ డేటా టైప్స్ ని ఎలా ప్రింట్ చేయాలో కూడా మీరు చూస్తారు. సో అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోలో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రింట్ ఎఫ్ పక్కన మనకి ఈ సింబల్ బేసికల్ ఇక్కడ మనం టైప్ చేసాం. ఇది సెమికోలన్ సింబల్. ఈ సింబల్ మనం ఇక్కడ ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది బేసికల్ గా మనకి టెర్మినేషన్ సింబల్. అంటే మనం ఇక్కడతో ఈ లైన్ మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని మనం కంపైలర్ కి చెప్తున్నాం అనమాట. సో ఒక లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ సింబల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు కంపైలర్ కి అర్థమైపోతుంది మనకు అక్కడ ఆ లైన్ అనేది ఎండ్ అయిపోయిందని. సో అందుకే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం రిటర్న్ 0 పక్కన ఈ కోలన్ సింబల్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే మనకు అక్కడ ఈ 6 లైన్ అనేది కంప్లీట్ అయిపోయిందని మనం కంపైలర్ కి చెప్తున్నాం. సో ఇది వచ్చేసి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రింట్ఎఫ్ అండ్ దట్ కోలన్ సింబల్. సో ఈ రిటర్న్ అనేది మనకి ఒక రిటర్న్ టైప్ అనమాట. సో దీన్ని మీరు ఫంక్షన్స్ అనే టాపిక్ లో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫంక్షన్ అనే చాప్టర్ మనకు ఉంటుంది అండ్ ఆ చాప్టర్ లో మనం ఈ రిటర్న్ టైప్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఈ మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మనకి ఈ 0 ని మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బేసికల్ గా మనకి ఈ stdio.h అనేది ఒక లైబ్రరీ, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో దీన్ని మనం హెడర్ ఫైల్ అని కూడా అంటాం. సో ఇది వచ్చేసి మనకు ఒక లైబ్రరీ అనమాట. సో ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మన కాలేజ్ లైబ్రరీ. సో లైబ్రరీలో మనకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని మనకి అక్కడ లైబ్రరీలో దొరుకుతుంది అనమాట. అండ్ మీరు లైబ్రరీలో కీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క ర్యాక్ లో మనకి ఒక్కొక్క బుక్స్ ఉంటది అనమాట. అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ కి ఒక సపరేట్ ర్యాక్, ఈసీఈ డిపార్ట్మెంట్ కి ఒక సపరేట్ ర్యాక్. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సపరేట్ ర్యాక్ అనేది ఉంటుంది. ఇంత సిమిలర్ మేనర్ మనకి సి లాంగ్వేజ్ లో కూడా లైబ్రరీస్ ఉంటది అనమాట. లైబ్రరీస్ ఈ stdio.h. సో ఇది వచ్చేసి మనకు ఒక లైబ్రరీ అనమాట. అండ్ ఈ లైబ్రరీ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో బేసికల్ గా మనకి కాలేజ్ లైబ్రరీ ఎలా బుక్స్ ప్రొవైడ్ చేస్తుందో సో ఈ లైబ్రరీస్ కూడా మనకి రిసోర్సెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. కానీ మనకి సి లాంగ్వేజ్ లో రిసోర్సెస్ అంటే ఏం లేదు, అవి ఫంక్షన్స్ అనమాట. ఓకేనా. సో సి లాంగ్వేజెస్ లో బేసికల్ గా మనకి ఆ లైబ్రరీస్ ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది stdio.h ఇక్కడ మనం ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నాం అంటే సో stdio.h మనకి printf ని ప్రొవైడ్ చేస్తుంది. సో బేసికల్ గా ఈ printf అనేది stdio.h లైబ్రరీ ఫంక్షన్. ఈ printf అనేది ఆ లైబ్రరీ ఫంక్షన్ లో మనకి దొరుకుతుంది అనమాట. అందుకే మనం ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో సపోజ్ నువ్వు ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీని ఇంక్లూడ్ చేయకపోతే ఈ ప్రింట్ఎఫ్ అనేది మన కంపైలర్ కి అర్థం కాదు. అందుకే నువ్వు ఇన్పుట్ అవుట్పుట్ స్టాండర్డ్ హెడర్ ఫైల్ ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి సి లాంగ్వేజ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ రోజుటికి ఇంతే. బట్ వెళ్లే ముందు మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అది వచ్చేసి మనకి హోంవర్క్. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ నేమ్ ని మీరు ప్రింట్ చేయాలి. మీ నేమ్, అదేవిధంగా మీ బ్రాంచ్ ని మీరు ప్రింట్ చేయాలి. అదేవిధంగా మీ కోర్స్ ని కూడా ఇక్కడ మీరు ప్రింట్ చేయాలి. అదేవిధంగా మీరు ఏ ఇయర్ లో చదువుతున్నారో అది కూడా ఇక్కడ మీరు ప్రింట్ చేయాలన్నమాట. సో ఇదంతా మీరు సపరేట్ లైన్ లో ప్రింట్ చేయాలి. ఇది వచ్చేసి మీకు హోంవర్క్ క్వశ్చన్. సో ఈ రోజు వీడియోకి ఇంతే. ఈ రోజు వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ.